సైబర్ నేరాలు మీ ఆరోగ్యంపై వాటి దాడి. సైబర్ నేరగాళ్ళ నుండి మీ ప్రశాంతతను ఈరోజే కాపాడుకోండి. అవగాహన పొందండి. ఆరోగ్యమే ఆనందం ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ నరసింహారావు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొంచెం భిన్నంగా ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు మన జేబులకే కాదు, మన గుండెకు కూడా కన్నం వేస్తున్నారు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. సైబర్ నేరం జరిగినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి సైబర్ మోసానికి గురైనప్పుడు అది కేవలం ఆర్థిక నష్టమే కాదు. ఆ వార్త తెలిసిన వెంటనే శరీరంలో కార్టిజోల్ మరియు అడ్రినాలిన్ అనే హార్మోన్స్ విపరీతంగా విడుదలవుతాయి. దీనివల్ల బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది. తీవ్రమైన ఆందోళన, యాంగ్జైటీ రావటానికి అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు పోయిన బాధ కంటే నేను మోసపోయానే అనే బాధ మనిషి లోపల నుండి తినేస్తుంది. దీనివల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళతారు. మై డియర్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేస్తారు. తనను తాము నిందించుకుంటూ మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సైబర్ నేరగాళ్ళు ఆరోగ్యాన్ని ఎలా దొంగిలిస్తున్నారు మీకు తెలుసా? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన డేటా కూడా చోరీ అవుతోంది. నకిలీ మందులు అమ్మకాలు, ఆన్లైన్లో తక్కువ ధరలకే మందులు ఇస్తామని మిమ్మల్ని నమ్మిస్తారు. నకిలీ మందులు పంపి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, మీ పాలసీ ముగిసిందని భయపెట్టి డేటాని దొంగిలిస్తారు. బ్లాక్మెయిల్ చేస్తారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మిమ్మల్ని మానసికంగా వేధించి అనారోగ్యం పాలు చేస్తారు. జాగ్రత్తలు. మరి దీని నుండి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అప్రమత్తం. తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. ఒకవేళ పొరపాటున మోసపోతే ప్రాణం కంటే డబ్బు ముఖ్యమే కాదని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అంత మాత్రమే కాదు, యోగా, ధ్యానం ఎలాంటి ఒత్తిడి సమయాల్లో మనసు అదుపులో ఉంచుకోవడానికి యోగా చాలా మేలు చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సైబర్ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్యం అంత భద్రంగా ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. గుర్తుంచుకోండి, అవగాహనే మొదటి రక్షణ, ఆరోగ్యమే ఆనందం. ఫ్రెండ్స్, మనం ఇదివరకే ఒక సైబర్ నేరగాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా. ఈ సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు చాలా అలర్ట్గా ఉంటున్నారు. మీరు చేయాల్సిందల్లా గుర్తుంచుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైన లింకులు కూడా ఓపెన్ చేయడానికి వీలు లేదు. ప్రత్యేకించి ఏపీకే ఫైల్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. వాటిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా టచ్ కూడా చేయొద్దు. టచ్ చేశారు అంటే మటుకి మీరు ఒక్కరే కాదు, మీరు టచ్ చేస్తే దాని పర్యవసానం మీతో పాటు మీ కుటుంబం కూడా బలైపోతుంది. అంత మాత్రమే కాదు, మీరు టచ్ చేయటం వల్ల మీ కాంటాక్ట్స్, అంటే మీ ఫోన్లో ఎంతమంది అయితే కాంటాక్ట్స్ ఉంటారో, ఎన్ని గ్రూపులు అయితే ఉంటాయో, ప్రతి ఒక్క కాంటాక్ట్స్కి, ప్రతి ఒక్క గ్రూప్కి ఆ సైబర్ నేరగాళ్ళకి ఆ డేటా మొత్తం చేరవేయబడుతుంది. తద్వారా
మీరు చేసిన చిన్న మిస్టేక్ మీరు ఒక్కళ్ళే నష్టపోవటమే కాకుండా మీ కుటుంబమే నష్టపోవటమే కాకుండా ఈ సమాజాన్ని మీరు చెడగొడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి లింకులు కూడా ఓపెన్ చేయబాకండి. లింకు ఓపెన్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచన ఉండాలి. ఆలోచన లేకపోతే నీ వల్ల ఈ సమాజం నాశనం అయిపోయేది. అది మనకు అవసరమా? వద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ సైబర్ నేరగాళ్ళు, నేను క్రితంలో ఒక వీడియో పెట్టాను. ఆ పెట్టిన దగ్గర నుంచి నాకు రోజుకి 10ల సంఖ్యలో లింకులు వస్తాయి. కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. నాకు తెలుసు నేను ఏ లింకు టచ్ చేయాలా, ఎవరి ఫోను లిఫ్ట్ చేయాలా. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. గాలి గన్నయ్య గారు ఫోన్ చేస్తారు, సైబర్ నేరగాడేవాడు. ఒక్కసారి మీరు ఫోన్ ఎత్తబాకండి. రెండోసారి కూడా వెంటనే వచ్చింది అంటే అది సైబర్ నేరగాళ్ళు కాదు అని అర్థం. అలా 1కి 2 సార్లు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళితే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. అంత మాత్రమే కాదు, ఈ సమాజానికి మీరు కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ మెసేజ్ని ఇప్పుడే అన్ని గ్రూపుల్లోకి పంపండి. పంపటం వల్ల కొంత అవగాహన ఖచ్చితంగా వస్తుంది. రావటం మాత్రమే కాదు, మేలుకొలుపు అనేది ఒకటి వస్తుంది. ఈ వీడియోలో ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.